హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే మన మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి మనం డాటా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. అంటే మనం ఫ్లైట్ మోడ్ పెడితే మన సిగ్నల్స్ మొత్తం డౌన్ అయిపోతాయి కదా. అట్లాంటప్పుడు మనం డాటాని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకోబోయే ముందు మనం మన ఛానల్ని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. దీనికోసమని మనము మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను నా మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ప్లేస్టోర్ ఓపెన్ చేసేసి అక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో నేను యాప్ నేమ్ టైప్ చేస్తున్నాను. యాప్ నేమ్ వచ్చేసి FORCE ఫోర్స్ లైట్ LITE ఫోర్స్ లైట్ అని చెప్పేసి నేను టైప్ చేసేస్తున్నాను. టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను. సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా వచ్చేసిందంటే 4G లైట్ అని చెప్పేసి 4G LTE అని చెప్పేసి వచ్చింది. ఈ యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ యాప్ గురించి చూస్తే మనకి 4.0 రేటింగ్ అయితే ఉంది. రేటింగ్ అయితే మనకి బాగానే ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇది 5.6 MB మాత్రమే ఉంది. మనకి స్పేస్ కూడా తక్కువనే ఉంది. 10M+ అని చెప్పేసి డౌన్లోడర్స్ ఉన్నారు. మనకి యాప్ అయితే మనకి మొత్తం డీటెయిల్స్ చూపిస్తున్నారు. తర్వాత వచ్చేసి మనము ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నా దానిలో డౌన్లోడ్ అయింది, ఇన్స్టాల్ కూడా జరుగుతుంది. ఇన్స్టాల్ కూడా అయిపోయింది, ఓపెన్ అని వచ్చేసింది. ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ అడుగుతుంది. నేను అన్నీ నెక్స్ట్ అని కొట్టేశాను. తర్వాత లాస్ట్కు యాక్సెప్ట్ యూజింగ్ పాలసీ అని చెప్పేసి అడిగింది, అది కూడా నెక్స్ట్ కొట్టేశాను, టిక్ మార్క్ పెట్టేసి. ఇక్కడ వచ్చేసి మనకి మెథడ్స్ అని చెప్పేసి 1, 2, 3 అని చెప్పేసి 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. దానిలో మనకి సెకండ్ మెథడ్ అవసరం ఉంటుంది. సెకండ్ మెథడ్ తీసుకోవాలి. మనకి కార్నర్లో లాస్ట్లో మనకి 4G అని చెప్పేసి ఉంది. దాని పక్కన DB మీటర్ అని చెప్పేసి ఉంది. DB మీటర్లో మనకి ఇలా DB మీటర్ చూపిస్తూ మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత దాని పక్కలో మనకి ఆప్షన్స్ అని అయితే ఉంది. ఇలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు మనము మన మొబైల్లో మొదటగా ఏం చేయాలంటే ఫ్లైట్ మోడ్ పెట్టేసేయాలన్నమాట మన మొబైల్లో. ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ వైఫై కనెక్ట్లోనే ఉంది. తర్వాత వచ్చేసి మొబైల్ డేటా కూడా ఆన్లోనే ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా మొబైల్ని ఫ్లైట్ మోడ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొబైల్లో నేను ఇక్కడ ఆప్షన్స్లో నాకు ఇక్కడ 8th వన్ ఫస్ట్ రో, సెకండ్ రోలో లాస్ట్ 4th ఫ్లైట్ మోడ్ ఉంది కదా, అది నేను ఆఫ్ చేశాను. ఇక్కడ చూసుకుంటే వైఫై, మొబైల్ డేటా రెండు ఆఫ్ అయిపోయినాయి. నా దానిలో ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉంది. బ్లూ కలర్ అంటే నా దానిలో ఆన్లో ఉన్నట్టు. ఇక్కడ బ్లూ కలర్ పోయింది కాబట్టి నా దానిలో ఆఫ్లో ఉన్నట్టు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి నా దానిలో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఒకటే జరుగుతుంది కాబట్టి పైన రైట్ సైడ్ మనకి స్క్రీన్ రికార్డింగ్, తర్వాత ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ రెండు మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మనము నా దానిలో సైలెంట్లో కూడా ఉంది కాబట్టి అది కూడా చూపిస్తుంది. సైలెంట్ కూడా తీసేసాను. తీసేస్తే ఇప్పుడు ఫ్లైట్ మోడ్ ఒకటే ఉంది. ఇప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసేస్తే నా దానిలో సిమ్ సిగ్నల్స్ చూపిస్తుంది. దాంతోపాటు పవర్ సింబల్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనము మళ్ళీ ఫ్లైట్ మోడ్ ఎక్కిచ్చేసే మొబైల్ డేటా, వైఫై రెండు ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు మన దానిలో నెట్ రాదు కాబట్టి దాని గురించి ఎలాగో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్లైట్ మోడ్ ఎక్కించిన తర్వాత మెథడ్ 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేసినప్పుడే మనకి ఇలా వస్తుంది. దీనిలో వచ్చేస్తే మనకి డాటా సర్వీస్ డిజేబుల్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. దానిలో మనం ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ రేడియో పవర్ అని చెప్పేసి దాన్ని ఆన్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేసుకుంటే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనము రైట్ సైడ్ కార్నర్లో పైన
మనము 3 డాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినాక మనకి డిజేబుల్డ్ టు డాటా కనెక్షన్ అని చెప్పేసి చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. అంటే అక్కడ డిజేబుల్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మనము డిజేబుల్ డాటా కనెక్షన్, ఎనేబుల్ డాటా కనెక్షన్ అంటే ఇప్పుడు మనం ఎనేబుల్ డాటా కనెక్షన్ అంటే డాటా కనెక్షన్ని ఎనేబుల్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేస్తే మనకి డాటా కనెక్షన్ మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి మొత్తం చేంజెస్ అయితే జరిగినాయి. ఇప్పుడు మనకు కనెక్టెడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను నా మొబైల్లో యూట్యూబ్ ఇక్కడ చూపిస్తుంది కదా, యూట్యూబ్ని ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ని ఓపెన్ చేస్తే మనకి యూట్యూబ్లో మనకి డాటా లేకపోతే ఆఫ్లైన్ అని వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి వీడియోస్ మాత్రం మనకి డౌన్లోడ్ అవ్వడం జరిగింది. మనం ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న కొద్దీ కూడా మనకి వీడియోస్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నాకైతే ఒక సినిమా చూపిస్తుంది, జయం రవి న్యూ బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి ఫుల్ మూవీ మనకు చూపిస్తుంది. సాంగ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటారు కాబట్టి నేను ఫుల్ మూవీనే పెట్టేద్దామని చెప్పేసి ఫుల్ మూవీ తీసుకున్నా. దానిలో మనకి ఇప్పుడు అడ్వర్టైజ్ అయితే ప్లే అవుతుంది, అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తున్నాయి. నేను ఇప్పుడు దాన్ని అడ్వర్టైజ్మెంట్ని ఇక్కడ 4, 3, 2, 1 స్కిప్ యాడ్ అని వచ్చేసింది, స్కిప్ కొట్టేస్తున్నా. ఇప్పుడు మనకి మూవీ ప్లే కావడం జరుగుతుంది. చూడండి, మీరు పైన చూడండి, మనది మొబైల్ అయితే ఫ్లైట్ మోడ్లోనే ఉంది. కానీ మనకి ఇక్కడ మూవీ అయితే నడవడం జరుగుతుంది. మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా సిగ్నల్స్ డౌన్ కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సిగ్నల్స్ అయితే డౌన్లోనే ఉన్నాయి. నాది మొబైల్ డేటా ఆఫ్లో ఉంది, వైఫై కూడా ఆఫ్లోనే ఉంది, ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉంది. నా దాంట్లో ఫోన్లో వచ్చేసి బ్లూ కలర్లో చూపిస్తున్నది, అది ఆన్లో ఉన్నది. మిగతావి ఇక్కడ కూడా చూసుకోండి. నా దానిలో లొకేషన్, తర్వాత జీపీఎస్ది, కోమ్ క్యాస్ట్ ఇవి ఆన్లో ఉన్నాయి ప్రజెంట్గా. మిగతావన్నీ ఆఫ్లో ఉన్నాయి. బ్లూ కలర్లో ఉన్నాయి మాత్రం నా దానిలో ఆన్లో ఉన్నవి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సినిమా నేను ముందరికి ఫార్వర్డ్ చేస్తున్నా కూడా మూవీ అయితే నడవడం జరుగుతుంది. మొత్తంగా నా దానిలో ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని నేను డాటా అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలా అని డాటా ఎక్కడి నుంచో రాదు, మన మొబైల్ సిగ్నల్ నుంచే డాటా వస్తుంది. డాటా మన మొబైల్లోనే అయిపోతుంది, అది మాత్రం గమనించండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ చూపిస్తుంది కదా, అక్కడ డిజేబుల్డ్ నెట్వర్క్ అని చెప్పేసి దాన్ని డిజేబుల్ చేసేస్తే మనకి డాటా సర్వీస్ అనేది ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా డిస్కనెక్టెడ్ అని వచ్చేస్తుంది. మనకు అక్కడ ఎనేబుల్ చేసుకుంటే అది కనెక్టెడ్ అని వచ్చేస్తుంది డాటా సర్వీస్. డిజేబుల్ చేసేసుకుంటే డిస్కనెక్టెడ్ డాటా అని వచ్చేస్తుంది. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసేసాను. డిస్కనెక్ట్ చేసిన తర్వాత యాప్లో ఇప్పుడు మన మొబైల్లో నేను ప్లే చేశాను. ప్లే చేస్తే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో మనకి యు ఆర్ ఆఫ్లైన్ అని చెప్పేసి వస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి వస్తుంది, నో థ్యాంక్స్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూడండి, నా మొబైల్లో మొబైల్ డేటా ఆఫ్లోనే ఉంది, వైఫై ఆఫ్లోనే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం నెట్ రావడం లేదు. మనం ఆ యాప్లో మనం మెథడ్ 2 సెలెక్ట్ చేసుకొని మనము అది ఎనేబుల్ చేసుకుంటేనే మనకి నెట్ రావడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు, కొత్త కొత్త విషయాలు నేను మీకు పరిచయం చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా. మీరు చేసే సపోర్టు కేవలం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.